విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. సీఎంతో రామ్దేవ్ బాబా ప్రాణాయామం చేయించారు. ఇక ఈ సందర్భంగా సీఎం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యానికంటే మించింది ఏదీ లేదన్నారు. రోజు అరగంట యోగా చేయాలని సూచించారు. ప్రతిరోజు మెడిటేషన్, ప్రాణాయామం చేయాలన్నారు. ఆసుపత్రికి వెళ్లే అవసరం లేకుండా జీవించవచ్చని అన్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లి, తెలుగు తల్లి అందరికీ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం. అంటే అప్పుడప్పుడు స్వర్గం అనుకుంటాం, స్వర్గం కూడా ఇట్లే ఉంటుంది. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణంలో ఈరోజు యోగా గురువు బాబా రామ్దేవ్ గారితో కలిసి ఈ క్షణాలు నేను చూస్తా ఉంటే ఎన్నో చూశారు, కానీ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన, ఎప్పుడు కలిసిన బాబా రామ్దేవ్ గారు చూసినప్పుడు ఆయన ఎనర్జీ చూశారు. ఇప్పుడు లోకేష్ గారికి ఒక ఛాలెంజ్ పెట్టారు. ఆయనకి 60 సంవత్సరాల పైన ఉన్నాయి. బాబా రామ్దేవ్ గారికి, లోకేష్ గారు 40 సంవత్సరాలు. ఆయన చేసిన యోగాలు లోకేష్ గారికి ఫ్లెక్సిబిలిటీ లేదంటే అతిశయోక్తి కాదు. అది ఒక్క బాబా రామ్దేవ్ గారికే సాధ్యం తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇక్కడ మనం చూసాం, నాకే అనిపిస్తుంది, ఒక పిల్లలు చేసే యోగాలు చూస్తా ఉంటే ఎంత ఫ్లెక్సిబిలిటీ అంటే ప్లాస్టిక్ కూడా మారి వంగదు. బాడీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక చరిత్ర. అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి ఇలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమంలో మనం భాగస్వాములయ్యాం. దానికి కారణం యోగా గురువు బాబా రామ్దేవ్ గారికి. ఇక్కడ ఉన్న అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని మీరు తెలియజేయాలి. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనికి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ముందుగా అందరం కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. మన దేశాన్ని, మన సంస్కృతిని, మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతున్నారు. ప్రపంచానికి మంచిని అందించడంలో ఆయన ముందుంటారు. మోడీ గారి సంకల్పంతో జూన్ 21వ తేదీని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. అన్ని దేశాలకు యోగాను తీసుకెళ్లడంలో మోడీ గారు సక్సెస్ అయ్యారు. ఈరోజు ఎంత గర్వం అంటే ఇదే సమయంలో ప్రపంచంలో 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారంటే అది భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి ఒక సంపద. అందుకే భారత్ ప్రపంచానికి విశ్వగురువు అయింది. రేపటి ప్రపంచ భవిష్యత్తుకు మనం దారి చూపిస్తున్నాం. ఒత్తిడి, మానసిక ఆందోళనను తగ్గించేది యోగా, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్ చేసేది యోగా, శరీరాన్ని మనసును అనుసంధానించే శక్తి ఒక్క యోగాకే ఉంది. జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, స్పోర్ట్స్ ఇవి ఫిజికల్ ఫిట్నెస్ పెంచుతాయి. కానీ ఫిజికల్ గా, మెంటల్ గా ఫిట్ గా ఉంచే ఏకైక సాధనం యోగా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.